హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యారెట్ హల్వా ప్రిపేర్ చేశాను స్నాక్స్గా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్గా ఏదో ఒకటి రోజు డైలీ ఏదో ఒకటి వండుతాను. ఈరోజు క్యారెట్ హల్వా ప్రిపేర్ చేశాను. మా అబ్బాయి అడిగితే క్యారెట్ హల్వా ప్రిపేర్ చేశాను. నేను క్యారెట్ ఫస్ట్ ఇలా ముక్కలుగా కోసుకుని దాన్ని మిక్సీ పెట్టేశాను. తురుముకుంటారు, కానీ తురుముకోవడానికి ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది, టైం అవ్వదు కదా, లేట్ అయిపోద్ది. అయినా ఇంతలా రాదు, ఇంత మెత్తగా రాదు. అదే ఇష్టం, తురిమే ఇష్టం అనుకున్న వాళ్ళు తురుముకోవచ్చు, పర్వాలేదు. నేను ఇలా క్యారెట్ మిక్సీ పెట్టేసుకుంటే ఇలా మెత్తగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత గ్యాస్ మీద నేను కుక్కర్ పెట్టుకున్నాను. కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. గిన్నెలో కూడా చేసుకోవచ్చు, నేను కుక్కర్లో చేశాను. బాగుంటుంది కదా అనేసి విజిల్ కట్ అనేది కొంచెం టైం పడుతుంది. గిన్నెలో అయితే, కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా, కుక్కర్లో పెట్టాను. 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నెయ్యిలో తురిమేసుకొని బాగా వేగిన వరకు, పచ్చివాసన పోయే వరకు, క్యారెట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. బాగా పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకొని బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. దీంట్లో కరెక్ట్గా తురుము ఎంత తీసుకున్నామో అన్ని పాలు తీసుకొని పాలు వేసుకోవాలి. తురుము ఎంత తీసుకున్నామో అంత పాలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కింద నుంచి మొత్తం అడుగట్ట పెట్టిందేమో చూసుకుని అడుగు పెట్టకుండా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత విజిల్ పెట్టేస్తున్నాను. మామూలుగా విజిల్స్ కట్ట ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఉడికించుకోవచ్చు, కొంచెం పాలు ఎక్కువ వేసుకుని ఉడికించుకోవచ్చు. నేను విజిల్ పెట్టేస్తాను, త్వరగా అయిపోద్ది కదా అని. విజిల్ కుక్కర్ కదా, ఇంక విజిల్ పెట్టేశాను. ఇలా విజిల్ పెట్టేశాక 3 విజిల్స్ వచ్చేసాక 3 విజిల్స్ వచ్చేసాక తర్వాత తీసుకుని ఆవిరంతా పోయే వరకు పోయిన తర్వాత తీయండి. తర్వాత తీసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పంచదార వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని అడుగట్ట పెట్టిందేమో చూసుకొని శుభ్రం కలిపేసుకొని, మనం తురుము ఎంత తీసుకున్నామో పాలు ఎంత తీసుకున్నామో దానికి సగానికి పంచదార తీసుకోవాలి. పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తింటాను అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేము స్వీట్ కొంచెం తక్కువే తింటాం, సమానంగా తింటాం అనుకుంటా, తక్కువ కూడా కాదు. పంచదార కూడా కరిగే వరకు బాగా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. పంచదార అంతా కరిగిపోయాక, మొత్తం పంచదార కరిగిన తర్వాత ఇలా ఒక గ్లాసు పంచదార అంతా కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. చుట్టూ పంచదార అంతా కరిగిపోవాలి. కరిగే వరకు ఇలా మొత్తం అంతా ఒకసారి అలా తిప్పి తర్వాత మనం పాలు వేసుకోవాలి. పాలు లేవు అనుకున్న వాళ్ళు పాలపొడి ఉంటే పాలపొడి వేసుకోవచ్చు. నా దగ్గర పాలు ఉన్నాయి కాబట్టి నేను పాలు వేసుకున్నాను. పాలు లేవు అనుకున్న వాళ్ళు పాలపొడి వేయచ్చు, పర్వాలేదు. పాలపొడి వేసుకుని కలిపేసుకున్నా కొంచెం గట్టిగా వస్తుంది అన్నమాట. మేము కొంచెం ఇలా లూజీగా తీసుకోవడానికి. తర్వాత డ్రై ఫ్రూట్స్, బాదం ఉంది నా దగ్గర, అందుకే బాదం ఒకటే వేసాను. తర్వాత మా అబ్బాయి అడిగాడని చెప్పాను కదా, ఫస్ట్ వాడే టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పాడు. వాడి కోసమే ప్రిపేర్ చేశాను అనుకోండి. తర్వాత మా పాప కూడా టేస్ట్ చేసింది, వాడే తినిపించాడు. మా పాప కూడా టేస్ట్ చేసింది, బాగుందని చెప్పింది. చాలా బాగుందమ్మా అని చెప్పింది. తర్వాత సబ్స్క్రైబ్ నోట్ చెప్తానని చెప్పింది. చాలా బాగా చెప్పింది, క్యూట్.